అందరికీ నమస్కారం. ప్రతి మనిషిలో కూడా గొప్పవారు ఉంటారు, ప్రతి మనిషిలో కూడా పిరికివారు ఉంటారు. అలాగే చాలామందిలో ద్వేషము, కోపము, ప్రతీకారము ఇటువంటి వాంఛలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనుషులు అందరూ కూడా ఒకటేలాగున్నా మనస్తత్వాలు, స్వభావాలు వేరువేరుగా ఉండొచ్చు. అయితే ఈ మధ్యలో నాకు తెలిసిన మిత్రుడు నాకు వచ్చి, డాక్టర్ గారు నేను స్పిరిచువల్గా మారిపోయాను. అంటే మీరు స్పిరిచువల్గా మారిన తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగాను. పొద్దున్నే గుడికి వెళ్తున్నాను, దేవుడికి పూజ చేస్తున్నాను, టెంకాయ కొడుతున్నాను అని ఒకరు, మసీదుకి వెళ్తున్నాను 5 సార్లు కాదు 10 సార్లు నమాజ్ చేస్తున్నాను, ప్రేయర్స్ లేదు, నేను చర్చిలోనే జీవిస్తున్నాను, నేను గురుద్వారాలోనే ఉంటున్నాను. అంటే జనాలందరూ ఏమనుకుంటున్నారంటే దేవుడి దగ్గరగా ఉంటే స్పిరిచువల్ అనుకుంటున్నారు. కానీ ఈ స్పిరిచువాలిటీ అనే పదానికి ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి. కొన్ని స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. కానీ ఏ స్కూల్ ఆఫ్ థాట్లో కూడా దేవుణ్ణి పూజిస్తేనే, భగవంతుడిని ప్రేమిస్తేనే స్పిరిచువల్ అవుతారు అనే కాన్సెప్ట్ లేదు. ఒక మనిషి స్పిరిచువల్ అనటానికి ఆ మనిషిలో కొన్ని మార్పులు రావాలి. దీని గురించి తెలుసుకునే ముందు అసలు మనుషులు ఎన్ని రకాలు ఉంటారు? ఒక రకం మనిషి అందరికంటే ద్వేషంతో కూడినటువంటి మనిషి. నాకు ఏమీ దొరకకపోయినా పర్వాలేదు, కానీ వాడికి మాత్రం దొరకకూడదు. మళ్ళా చెప్తున్నాను, even if I don't get anything also, he should not get. ఇది 4వ రకం. 3వ రకం, సరే వాడికి దొరకకపోయినా పర్వాలేదు కానీ నాకు దొరకాలి. ఇది 3వ రకం. 2వ రకము, నాకు దొరికి వాడికి కూడా దొరికితే పర్వాలేదు, అంటే రీజనబుల్లీ ఓకే. కానీ మొదటి రకం ఉన్నారు చూడండి, అందరికంటే చాలా గొప్పవారు. నాకేమీ దొరకకపోయినా పర్వాలేదు, కానీ నా ముందు ఉండేవాడు బాగుండాలి, నా తోటి ఉండేవాడు బాగుండాలి. అంటే ఒక సాక్రిఫైసింగ్ మెంటాలిటీ ఉంటుంది. నాకు దొరకకపోయినా పర్వాలే, నేను గొప్పవాడిని కాకపోయినా పర్వాలే, నా స్నేహితుడికి గొప్పతనం రావాలి, వాడు గొప్ప డాక్టర్ కావాలి, వాడు గొప్ప బిజినెస్ మ్యాన్ కావాలి. ఈ మనిషిని స్పిరిచువల్ అంటారు. ఇది రిలీజియన్ తోటి, కులంతోటి, గోత్రంతోటి, పూజతోటి, దేవుడితోటి, ప్రేయర్ తోటి కనెక్షన్ లేదు. స్పిరిచువాలిటీ అంటే తనలో ఉన్న గొప్పతనాన్ని, ఒక ఫీలింగ్ని అనుసరించి గొప్ప పనులు చేయడం. తనది కాకపోయినా వేరే వాడికి ఉపయోగపడే వస్తువులు చేసేవాడే స్పిరిటెడ్ పర్సన్, స్పిరిచువల్ పర్సన్. స్పోర్ట్స్ మెన్లు కూడా ఇదే అంటాం, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్. నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, ఎదుటివాడిని గెలిపించాలి, అంటే అపోనెంట్ని కాదు, మన తోటి ప్లేయర్. ఎస్పిరిటీ కోర్ ఆర్మీలో అంటారు. అంటే ఏంది, నీ ప్రాణం పోయినా పర్వాలే, నీ యూనిట్కి మాత్రం గొప్ప పేరు రావాలి. ఆర్మీలో నేర్పిస్తారు, నువ్వు ఏమైనా సరే, నువ్వు ఎంత గాయపడ్డా సరే, నీ పక్వానికి కూడా హెల్ప్ చేయాలి, నీ దేశం గురించి నువ్వు పాటుపడాలి. ఎవరు స్పిరిటెడ్ పీపుల్ ఈ రోజుల్లో? ప్రతి ఒక్కరు భూమి అనక, డబ్బు అనక, వడ్డీలు తింటూ, ఎప్పుడు మనం వేరే వాడిని కబ్జా చేసేద్దామా, వేరే వాడిని తీసుకెళ్దామా, ఇవి తెచ్చేద్దాం, అవి తెచ్చేద్దాం, ఎంతసేపటికి స్వాహ. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? స్పిరిచువల్ పర్సన్ని ప్రేమిస్తాడు. మీకు తెలియకుండానే మీ వెనకుంటాడు, మిమ్మల్ని వ్యాధి నుంచి కాపాడుతాడు. మీ బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని, హీ విల్ సేవ్ యూ. మీకు తెలియకుండానే ప్రజలందరూ మీ వైపు ఆకర్షించబడతారు. యూ విల్ బి అన్ అట్రాక్టివ్ పర్సన్. అన్నోయింగ్లీ పీపుల్ విల్ గెట్, ఒక మ్యాగ్నెట్ లాగా మీ దగ్గరకు వచ్చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. స్పిరిచువల్ అవడం అంటే దేవుడికి, రిలీజియన్కి సంబంధం లేదు, ఇది మనకు సంబంధించింది. ఒక సొసైటీలో కొంతమంది అన్న స్పిరిచువల్ పీపుల్ ఉంటే ఆ సొసైటీ అంతా బాగుపడుతుందంట. స్పిరిచువల్గా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అది అంత సులభంగా జరిగే పని కాదు. మీరు కూడా ప్రయత్నం చేయండి.
నమస్కారం.